Hello viewers, welcome to our channel Sumantv Education. We'll continue with our next session. In our last session, we have learned how to multiply numbers with 5. Then after that, how to multiply numbers with 25. అవునా? సో ఈ రోజు కూడా మనం ఒక కొత్త నంబర్తో మల్టిప్లై ట్రై చేద్దాం. ఓకే, సో మల్టిప్లికేషన్ విత్ 125తో చేసి చూద్దాం. ఓకే, మామూలుగా మీరు ఏం చేస్తారు, ఏదైనా ఒక నంబర్ ఇచ్చినప్పుడు దాన్ని 125తో మల్టిప్లై చేయాలంటే 5తో మల్టిప్లై చేయాలి, 2తో మల్టిప్లై చేయాలి, 1తో మల్టిప్లై చేయాలి, మళ్ళీ అడిషన్ చేయాలి. అంటే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ? 4 పార్ట్స్, అంటే 4 స్టెప్స్. సో దీనికి కనీసం ఒక్కొక్క స్టెప్కి 15 seconds to 20 seconds మనం తీసుకున్నట్టయితే కనీసం మీకు 1 minute to 1.10 minutes పడుతుంది. అంటే ఒక 60 to 70 seconds పడుతుంది. అవునా? సో ఈ 1 minute 60 seconds 70 seconds కంటే మనము కేవలం 10 సెకండ్లో కూడా చేసుకోవచ్చు ఈ లెక్క. సో ఆ షార్ట్ కట్ మెథడే మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? రైట్. సో ఫస్ట్ ఏమనుకున్నాం, 5 అనగా 10/2 అని నేర్చుకున్నాం. అవునా? ఎస్, ఇది మీ అందరికీ వచ్చిన విషయం, మీకు తెలుసు. అట్లాగే 25 అనగా 100/4 అని కూడా మనం చదువుకున్నాం. అవునా? ఇది కూడా మీకు వచ్చు. మరి ఇప్పుడు నెక్స్ట్ దీని ఈక్వల్ ఆర్డర్ ఏంటంటే 125. ఒకసారి ఆలోచించండి, 125ని ఏం చేయొచ్చు? 200లో చేయొచ్చా? 100లో చేయొచ్చా? 500లో చేయొచ్చు. 500/4 చేస్తే 125 వస్తుంది. కానీ 500 అనేది మనకు కావాల్సిన నెంబర్ కాదు కదా. మనం ఏమనుకున్నాం, బైనరీ. సో 1 కానీ 0 కానీ ఉండాలి. సో 500కి డబుల్ చేస్తే 1000/4 అనుకున్నాం అక్కడ, కానీ ఇక్కడ 8. సో 125 అనగా 1000/8 అని మీరు గుర్తుపెట్టుకోవాలి. దట్స్ ఇట్, 1000/8. మీరు ఒక నెంబర్ చూడండి, 888 ఈజ్ మల్టిప్లైడ్ బై 125 ఉందనుకోండి. నేను చెప్పాను కదా మీకు 1 minute ప్రాసెస్, ఎందుకంటే 5తో మల్టిప్లై, 2తో మల్టిప్లై, 1తో మల్టిప్లై, దెన్ అగైన్ ఎడిషన్. కానీ మీరు అది లేకుండా కూడా చేసుకోవచ్చు. ఎస్, 125 ఎట్లా కన్వర్ట్ చేసుకోవచ్చు? 1000/8 అంటే ఇచ్చిన నెంబర్ని 1000తో మల్టిప్లై చేస్తాం. అంటే ఇచ్చిన నెంబర్కి 3 సున్నాలు పెట్టుకుంటే సరిపోతుంది. బై 8 అంటే 8తో డివైడ్ చేయాలి. చెప్పండి అమ్మా. 8 1s 8, 8 1s 8, 8 1s 8, పక్కన ఒక 3 సున్నాలు. దట్స్ ఇట్. ఎంత టైం పట్టింది మీకు? 5 seconds. ఎస్. ఇప్పుడు ఇంకో నెంబర్ చూద్దాం. 3 2 4 8 8 1 6 ఈజ్ మల్టిప్లైడ్ బై 125 ఉందనుకో. ఇంత పెద్ద నెంబరా? చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, లక్షల్లో 32,48,860 ఈజ్ మల్టిప్లైడ్ బై 125. కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే 125ని ఎలా కన్వర్ట్ చేసుకుంటారో 1000/8, 8తో డివైడ్ చేద్దాం. 8 4s 32 ఓవర్, ఇది అయిపోయింది. సో 4 పోతుందా? పోదు, కాబట్టి 0s 0. అట్లాగే 4 6s 48 పోతుంది. ఎస్. తర్వాత 8 1s 8, ఆ తర్వాత 1 పోదు కాబట్టి 0. నెక్స్ట్ 16 కనిపిస్తుంది, 8 2s 16, సరిపోయింది. చివరిలో 3 zeros పెట్టుకుంటాము. దట్స్ ఇట్. క్లియర్గా ఉందా? యా. We will see with an odd number now. 5 7 9 3 1 into 125. మొత్తం ఆడ్ నెంబర్సే ఉన్నాయి. సో మీకు కావాల్సింది ఏంటంటే 8 టేబుల్ మనకు రావాలి, అంతే. సో 8 టేబుల్లో 5 పోతుందా? పోదు, కాబట్టి 2 digits ఒకేసారి తీసుకుంటాం. చెప్పండి, 8 టేబుల్ ఎప్పుడు వస్తుంది మనకి? 8 8s 8 8s 64, దీనికంటే ఎక్కువ ఉంది కదా. సో ఇంకా 8 7s 56. ఎస్. ఎంత మిగులుతుంది? 56 నుంచి 56 పోతే 1. మళ్ళీ 8 2s 16, అందులోంచి పోతే మనకు మిగిలేది 3. 8 4s 32 పోతే మిగిలేది 1. సో చివరి మనకి ఏం కనిపిస్తుంది? 11. 8 1s 8, మిగిలేది మనకు 3. కానీ 3 మాత్రమే మిగిలిందా? పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయంటే డెఫినెట్గా 3 zeros ఉంటాయి ఇక్కడ మనకు, ఎందుకంటే 1000/8 కాబట్టి. సో 1000లో 3 zeros ఉంటాయి కదా. ఇప్పుడు చెప్పండి, 8 2s అంటామా, 8 3s తీసుకుంటామా? ఎస్. 8 3s 24 పోతే మనకు మిగిలేది అక్కడ 6.
అట్లాగే నెక్స్ట్ ఏం కనిపిస్తుంది 60 కనిపిస్తుంది 8 8 తీసుకుంటామో తీసుకోం 8 7s 56 60 నుంచి 56 తీసేస్తే 4 మిగులుతుంది సో 4 and 0 makes 40 అంటే 8 5s 40 సింపుల్ సో మీకు టేబుల్ వచ్చినట్టయితే 5 seconds కొంచెం అటు ఇటు ఇబ్బంది పడితే 10 seconds కానీ 1 minute అయితే పట్టదు కదా సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెగ్యులర్ మ్యాథ్స్ అండ్ దిస్ మ్యాథ్స్ సో విల్ సీ విత్ జీరోస్ నా 9 0 3 0 1 4 7 0 3 into 125 అనుకుందాం సో ప్రతిసారి మనము 1000/8 అని రాయాల్సిన అవసరం లేదు ఒకసారి మన కాన్సెప్ట్ అర్థమైతే బై 8 అని గుర్తుపెట్టుకుందాము నా ఇప్పుడు స్టార్ట్ సో 8 1s 8 ఎంత మిగులుతుందమ్మా 1 అగైన్ 8 1s 8 సో 2 మిగులుతుంది 8 2s 16 ఎందుకంటే 8 3s 24 అవుతుంది కాబట్టి 8 2s 16 మనం మనకి తీసేసినట్టయితే వీ లెఫ్ట్ 7 అట్లాగే 8 8s 64 అనగా 6 మిగులుతుంది అట్లాగే 8 7s అగైన్ 56 పోతే 5 మిగులుతుంది ఇప్పుడు చెప్పండి 8 6s 48 54 నుంచి తీసేస్తే అగైన్ యూ లెఫ్ట్ 6 అట్లాగే 8 8s 64 తీసేస్తే 3 మిగులుతుంది 8 3s 24 అనగా 6 మిగులుతుంది 8 8s 64 కానీ ఒకటి తక్కువ ఉంది కాబట్టి 8 7s 56 మనకు పోతే వాట్ యూ లెఫ్ట్ 7 సో 7 ఉంటుందా అంటే కాదు దాని పక్కన 3 zeros ఉంటాయి నా 8 8 64 పోతే మనకి అక్కడ మిగిలేదు 6 అట్లాగే 8 7s 56 పోతే 4 మిగులుతుంది 8 5s 40 సో ఎంత పెద్ద నంబర్నైనా ఈ విధంగా మనము చేసుకోవచ్చు సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఒక 5ని బేస్ చేసుకున్నట్టయితే 5ని 10/2 అని 25ని 100/4 అని 125ని 1000/8 అని ఇలా ఫస్ట్ కన్వర్షన్ చేసుకోవాలి సో ఇయర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ వీఆర్ గోయింగ్ టు డూ ద సమ్ ఇన్ ఎ డిఫరెంట్ ప్యాటర్న్ సో డిఫరెంట్ ప్యాటర్న్లు చేయడం వల్ల మనకు డిఫరెంట్గా ఆలోచించే శక్తి మనలో పెరుగుతుంది దానివల్ల ఏ లెక్క చూసినా మీకు ఈజీగా అనిపిస్తుంది సో మీకు తెలుసు లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ 2 brains ఉంటాయి సో లెఫ్ట్ బ్రెయిన్ ఎక్కడ వాడతాము రైట్ బ్రెయిన్ ఎక్కడ వాడతాం అనేది మనం కమింగ్ క్లాసెస్లో కూడా మనం నేర్చుకుంటాము దాంట్లో భాగంగా సో టుడే వీ హ్యావ్ స్టార్టెడ్ మల్టిప్లికేషన్ విత్ 125 సో హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ 5 concept of 25 concept of 125 okay so thank you see you in the next session